మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి గండ్లపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన పార్టీ పెట్టారో ఆ ఆశయ సాధన కోసం మన ముందుకు పోరాటం చేయాలి. అదేవిధంగా ఆయన అడుగుజాడలు నడుస్తున్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మనం రాబో రోజుల్లో ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం మనకందరూ కలిగే విధంగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి. కాబట్టి ఏదైతే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నట్టే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానేత అంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చెరువుగా ఉండి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందజేశారో మనం చెప్పనవసరం లేదు. నిజంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితేనేమి 4% రిజర్వేషన్ అయితే ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ మన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఆర్బీకేలు ఇలాంటి ఎన్నో కొత్త ఒరవడికలు తీసుకొని వచ్చి ఈ యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేశారు. కాబట్టి రాబో రోజుల్లో కూడా మనం ఈరోజు అధికారం లేకపోతే కూడా ఈరోజు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ అందే విధంగా మనం అందరూ కూడా నిజంగా మనం అందరూ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ గారి 15వ వర్ధంతి సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈరోజు గాండ్లపేట మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన మేలైన కార్యక్రమాలు ఆయన వారసత్వాన్ని కొనసాగింపుగా ఆయన ఆశయాల్ని మోసుకునే కొనసాగింపు విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ పార్టీకి మేమందరం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పదవులు ఉన్నప్పుడు రాజ్యాధికారం ఉన్నప్పుడు చాలామంది ఉంటారు మన దగ్గర. రాజ్యాధికారం కోల్పోయిన తర్వాత కూడా జెండా మోసిన కార్యకర్తలు మేమున్నాం. అనుభవించిన వాళ్ళు పోతే పోనీగాక ఈ పార్టీకి లాస్ట్ వరకు మేము ఉంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు ఈ రోజున సుఖ సంతోషాల్లో అందరూ ఉంటారు సోదరులరా. బాధల్లో ఉండాలా. ఈ 5 ఏళ్ళు ఉండేవాడు కావాలా మనకు. ఈరోజు ఇక్కడ కనపడుతున్న సోదరులు గుర్తుపెట్టుకుంటాం. జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం. పేరు పేరున ఇక్కడ ఫీడ్ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో అలా వచ్చి ఇలా పోయాలని ఆదరించే రోజులు పోయినాయి. ఇంకా కష్టపడినాడు, జెండా మోసినాడు, ఈ పార్టీ కోసం పోరాడినవాడు, అవతల వాడు మన మీద దౌర్జన్యానికి మన కార్యకర్త మీదకి వస్తే ఈ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మీరు గమనిస్తూ గత 15-20 ఏళ్ళుగా చూశారు. ఈ పార్టీలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కార్యకర్తలు ఎంబడి ఎవడున్నాడు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవడు మిమ్మల్ని నడిపించాడు, భవిష్యత్తులో ఎవడు నడిపిస్తాడో మీకు అందరికీ క్షుణ్ణంగా తెలుసు కూడా. నాటకాలు ఆడే వాళ్ళకు స్థానం ఉండదు, గుర్తుపెట్టుకోండి సోదరులరా. కేవలం పార్టీ బాగోగులు చూస్తూ, కేవలం పార్టీ కోసం పోరాడే వ్యక్తుల్ని గమనిస్తూ ఈ వ్యక్తి ఎన్నికలు పడి ఉంటే మనం వచ్చి చేయూతగా అందించి మళ్ళా మనతో పట్టి నడిపించుకుని పోయే కార్యక్రమాన్ని నాయకులుగా మేమందరం తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రాజశేఖర రెడ్డి ఆదర్శాల కోసమో ఆశయాల కోసం స్థాపించబడినటువంటి ఈ పార్టీ ఆ నాయకుడి యొక్క గుణగణాలని మనం చూసుకుంటే కనుక ఆయన చూసిన మరుక్షణం మనకు అనిపించేది ఎన్ని కష్టాలు ఉన్నా ఎక్కడ పడినా కూడా మనం లేపుకొచ్చేదానికి ఒక నాయకుడు ఉన్నారనే ఆత్మవిశ్వాసం రాజశేఖర రెడ్డి గారిని చూస్తే మనకు కలిగేది. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమందరం కలిగిస్తూ, లేదు మీరెవరు ఇబ్బంది పడాల్సిన కష్టాలంటే మేమందరం మీకు తోడుగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం మీకు చెప్తూ మేము తోడుగా ఉంటాం. మీకు మీరు ఎవరు వెరవాల్సిన అవసరంలా, బెదరాల్సిన అవసరంలా, అవతల పార్టీ వాళ్ళ దౌర్జన్యాలను కూడా మేము ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యాలు మా నాయకుల మీద ఉందని మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ గుర్తుపెట్టుకోవచ్చు సోదరులరా.
సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా చూసి ముందుకు తీసుకుపోయినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన సంక్షేమం, బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపించి ఎక్కడో మన చిన్న తప్పిదాలు ఉండొచ్చు కాక, ఆ తప్పిదాల్లో ఓడిపిండొచ్చు కాక, మనం ఎక్కడా తప్పు చేయలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంది మన ప్రభుత్వం. సంక్షేమం చెప్పిన ప్రతి సంక్షేమాన్ని చేసి చూపించాం. అభివృద్ధి అంటారా, అంతకంటే మించి అభివృద్ధి చేసి చూపించాం మనం కూడా. ఇప్పుడు గ్రామాలకు వచ్చి ఇప్పుడు కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, హాస్పిటల్ను డెవలప్ చేసుకోవడాలు కానీ, లేకపోతే స్కూళ్లను నాడు నేడు కార్యక్రమం డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే పోర్ట్స్ కానీ, హార్బర్స్ కానీ, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే పారిశ్రామిక వాడలు కానీ ఎన్ని చూసినప్పుడు జగన్ రెడ్డి గారు ఎక్కడ 5 ఏళ్ళు ఊరికి లేరు కూడా. సంక్షేమం ఒక కంట కనిపెడుతూ పేదవాడిని, అభివృద్ధిని కూడా ఒక కంట కనిపెడుతూ ఈ రెండంటే నడిపించిన వ్యక్తి. ఎక్కడో తప్పు జరిగింది, చిన్న లోపాలు ఉన్నాయి, ఓడిపింది వాస్తవం. ఓటమిని మనం అందరం అంగీకరిద్దాం కూడా. ఈ ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, ఎన్నో మాటలు చెప్పి వచ్చింది ఈ ప్రభుత్వం. వీళ్ళు ఎంత మటుకు మాటలు నిలబెట్టుకుంటారో చూద్దాం. నిలబెట్టుకొని ఆపొద్దు. మళ్ళీ మనందరం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఆ నాయకునికి ఈ నాయకునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలకు చెప్తూ, రేపు ఎన్నికలకి ధైర్యంగా ఉండండి కార్యకర్తలారా. రేపు వచ్చే స్థానిక ఎన్నికలు కానీ, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ, సార్వత్రిక ఎన్నికల్లో కానీ దేంట్లో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఎక్కడా లేదు. ప్రతి కార్యకర్త నాయకుడే. ప్రతి ఊరికి మనకు వందలాదిగా కార్యకర్తలున్న ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా ఎదురు ఉండదని చెప్పి వాళ్ళు ఏమైనా గెలిచిన ఆనందంలో 2 రోజులు 3 రోజులు ఉండొచ్చునేమో కాదంటలే. వాళ్ళకి ఇప్పటికే బెతుకు పుట్టుకుంది మనసులో. వాళ్ళ నాయకులు చెప్పిన హామీలు ఏవి అవలంబించలేకపోయినారు. ఈ పాటికి వచ్చిండాలా, అమ్మఒడి వచ్చిండాలా, ఎక్కడ కనపల్లే పల్లెల్లో. ఈ పాటికి రైతు భరోసా వచ్చిండాలా, ఎక్కడ కనపల్లే. ఈ పాటికి మీరు చెప్పిన నిరుద్యోగ వృత్తి ఎక్కడ కనపల్లే. వాళ్ళు చెప్పిన ఏ మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు. అలాంటి పరిస్థితుల్లో మాట ఇచ్చి నిలబెట్టుకుని 5 ఏళ్ళుగా నాయకుల్ని మనం కాళ్ళ ఎగిరేసుకొని పల్లెలకు పోయే విధంగా చేసిన మా నాయకునికి చెప్పిన ప్రతి మాట తప్పే ఆ నాయకునికి వాళ్ళ కార్యకర్తలకి అర్థమవుతుంటుంది. మంచి పార్టీని నమ్ముకున్నాం కదా, ఇంత విశ్వసనీయత లేని ఇంత మాట తప్పే వ్యక్తుల దగ్గర మనం పనిచేస్తున్నామా? అవతల పార్టీ వాళ్ళు 5 ఏళ్ళు ఓడిపోయినా కూడా మోసం చేయలే. మీ నాయకుడు మోసం చేస్తున్నాడని మన ఏలెత్తి చూపిస్తున్నారని వాళ్ళు నిద్రలో కూడా కళ్ళలో కూడా ఊహించుకుంటూ వాళ్ళు భయంగా పెద్దుగా వాళ్ళు ఉన్నారు. ధైర్యంగా మనం ఉన్నాం. 5 ఏళ్ళు బాగా పాలించాం, పేదల పక్షాన్ని ఉన్నాం, అభివృద్ధి చేశాం, సంక్షేమం చేసి చూపించాం. మేము ఎక్కడ తప్పు చేయలేదు, ప్రజల పక్షానికి వెళ్ళాం. ప్రజాక్షేత్రంలో ఓడిపోయింది మాత్రం వాస్తవమే. అయినా నెక్స్ట్ 5 ఏళ్లకు మళ్ళీ ఇదే ప్రజల దగ్గర అభిమానం చురుగని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాడతారని ఎక్కడా మీరు ధైర్యాన్ని కోల్పోతుంది సోదరులారా. కారణం ఏంటంటే కష్టాలలో తిరుగుతున్న ప్రతి కార్యకర్తను గమనించే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కల్లిబోళ్ళ మాటలు, అబద్ధాలు, ఫోటోలు, ఫోజులు ఇచ్చే వాళ్ళకి అవకాశం లేకుండా నిజంగా జెండా మోసిన కార్యకర్తలకి అవకాశం ఇచ్చేదానికి మేము చల్లవెల్లలా ప్రయత్నిస్తుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఇన్ఛార్జి గారు మక్బూల్ గారు కానీ, అన్న ఇస్మాయిల్ అన్న గారు కానీ, షాన్బాష్ అన్న గారు కానీ, కన్వీనర్ గారు రవి గారు కానీ, ప్రతి ఒక్కరికి ఇక్కడ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహానేత పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినటువంటి గార్లపేట మండల్ కన్వీనర్ సోదరుడు రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు మక్బూల్ అహ్మద్ గారికి, మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాన్బాషా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ వైఎస్ఆర్ అంటే 3 అక్షరాలు, నమ్మకం అంటే కూడా 3 అక్షరాలే. నమ్మకానికి బ్రాండ్ అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన క్రెడిబిలిటీ అంటే ఏమిటి, నమ్మకం అంటే ఏమిటి, విశ్వసనీయత అంటే ఏమిటి అనేది రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారమైన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అందజేశారు. ముఖ్యంగా
శాచ్యురేషన్ కాన్సెప్ట్లో అందరికీ కూడా ఇందిరమ్మ గృహాలైతేనేమి, మరి పేదలకు అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ విధానం కాకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరి అవ్వా తాతలకు అందరికీ కూడా వితంతువులందరికీ కూడా 200 రూపాయలు పెన్షన్లు ఇచ్చి, ఇండ్లు ఇచ్చి, రేషన్ కార్డులు విరివిగా ఇచ్చి, అందరికీ కూడా కూడు గుడ్డ అనే అన్నీ కూడా సమకూర్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య సేవలు కానీ, ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింలో ఉన్నటువంటి పేద బడుగు అందరినీ కూడా ఉద్యోగస్తులు చేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా మనం ఇంకొకటి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేశారు. జలయజ్ఞం పేరిట ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. అదేవిధంగా రైతన్నకు అండగా ఉంటూ రైతు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక బాటను కూడా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులు కూడా ఆయన సమయం కేటాయిస్తూ వాళ్ళ బాగోగుల సంక్షేమం కూడా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనను అప్పుడు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తిగా చూసి, మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానాలను మనం కూడా అనుసరించాలని చెప్పి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆరోజు చేశారు. మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసి పేదలను, కార్యకర్తల నాయకులందరినీ కూడా ఆదుకుంటే, ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విఫలమైతే, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా జరిగింది. కానీ అభివృద్ధి జరగలేదనేది మనందరం కూడా ఒప్పుకోవాలా. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కాలంలో కొందరు మంత్రుల నోటి దొరుసుతనం వల్ల కూడా మనం ఈరోజు ఈ అవస్థలో కొనసాగడానికి కారణమని చెప్పి ఆ నోటి దొరుసుతో మాట్లాడిన వ్యక్తులే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మనోస్థైర్యంతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి చాలా గట్టిగా కృషితో ఉన్నారు. కాకపోతే గతంలో చేసిన తప్పిదాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐప్యాక్ని తర్వాత ఈ కొన్ని సర్వేలని నమ్ముకోకుండా కార్యకర్తలు, నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏవైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో వాటిని తీసుకొని ముందుకు వెళ్తే మనం రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరేస్తాం. కార్యకర్తలను గతంలో కాకుండా అందరినీ ఆదరించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పిలుస్తానే మన మక్బూల్ అహ్మద్ గారి నాయకత్వంలో మరి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే 1 సంవత్సరం ఈ నియోజకవర్గంలో